ఏదైతే మహానందీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి టిక్కెట్లు ఒకటే నెంబర్తో రెండేసి టిక్కెట్లు జరిగినాయి అన్నటువంటి కుంభకోణానికి సంబంధించి పత్రికల్లో టీవీల్లో వచ్చినటువంటి వార్తల మీదన ఇచ్చినటువంటి నోటీస్కి ఎవరైతే దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చినటువంటి నోటీస్కి ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి ఉప కమిషనర్ అలాగే ఈఓ ఏమని అంటే, వాస్తవంగా 2024 కార్తీక మాసంలో భక్తుల రద్దీ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన సమయంలో కంప్యూటర్ ద్వారా టికెట్లు జారీ చేసే సమయంలో ఆలయం దగ్గర ఉన్నటువంటి కోనేరు పక్కన ఉన్నటువంటి ఒక కౌంటర్లో 9/11/2024 మరియు 12/11/2024 కంప్యూటర్లో ఇంటర్నెట్ వల్ల సాంకేతిక లోపం తలెత్తింది. పిఓఎస్ మిషన్ వినియోగించి ప్రింటెడ్ టికెట్లు జారీ చేస్తే ప్రయత్నిస్తే పిఓఎస్ మిషన్ కూడా హ్యాంగ్ అయింది. ప్రింట్ రాకపోవడంతో ప్రింట్ ఆప్షన్ మీద మరొక మారు ప్రెస్ చేయడం మూలంగా సదరు మిషన్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోయింది, హ్యాంగ్ అయ్యింది. ఒకే నెంబర్ గల టికెట్ 2గా ప్రింట్ అయ్యి బయటికి రావడం జరిగింది. ఈ విషయం మీద సదరు కౌంటర్ నందు విధులు నిర్వర్తించేటటువంటి సిబ్బంది 12/11/24 ఈఓ దృష్టికి తీసుకురావడం జరిగింది. సదరు విషయం మీద టెక్నికల్ సిబ్బందిని పిలిపించి పరిశీలిస్తే సమస్యను సాంకేతిక లోపం భావించి ఆ టికెట్లని కేవలం 9/11/24 12/11/24 మాత్రమే సమస్య తలెత్తిందని, అంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదని తెలిసింది. దాంతో సదరు టికెట్ల పైకం మాత్రం పూర్తిగా పోల్చి వస్తే సేల్స్ రిపోర్ట్ నందు కలెక్షన్ మాత్రం పూర్తిగా వచ్చింది. ఆ డబుల్ టికెట్కి అయినా సరే డబ్బులు పూర్తిగా వచ్చినాయి. సదరు పిఓఎస్ మిషన్లు సరఫరా చేసేటటువంటి డీలర్ అయినటువంటి న్యూ ఆర్కే సొల్యూషన్స్ నంద్యాల వాళ్ళని అడిగితే వాళ్ళు మంగళవారం వచ్చి రిపేర్ చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి అవినీతి అవకతవకలు జరగలేదన్నటువంటిది నివేదిక ఇచ్చారు.